ఉన్నట్టుండి ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే కోడికత్తి సీను కుటుంబం వెళ్ళి టీడీపీలో జాయిన్ అయింది అని. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీలో జాయిన్ అయ్యారా? లేకపోతే అక్కడ ఉన్న స్థానిక నాయకులు తమ క్రెడిబిలిటీ పెంచుకోవటానికి మిమ్మల్ని బలవంతంగా టీడీపీలో జాయిన్ చేయించారా? ఏం జరిగింది అసలు? ఇప్పుడు మా ఊళ్ళో ఒకటే, నేను అన్యాయం అయిపోయాను, నా కుటుంబం నా వాడు ఇలా జైలు పాలైపోయాడు. జైలు పాలైపోయిన తర్వాత మా వాడు విడుదల కోసం మా వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని రాజకీయ అంశాల పరంగా అయితే వీళ్ళు ఏంటంటే కొంతమంది కూటమి ఏదైతే ఉందో సిపిఎం కొన్ని కూటమి అవి వేరేగా ఉన్నాయి, వామపక్షాలు ఉన్నాడు కూటమి ఉన్నాయి. కూటమి వాళ్ళు కొంచెం అంటే నిరసన తెలియజేయడం అవి సపోర్ట్గా నిలబడ్డారు. ఓకే. నిలబడ్డప్పుడు ఏం చేశారంటే లాస్ట్ ఎన్నికలు నేను విడుదల అయిన తర్వాత ఏం చేశారు, లోకల్ నాయకులు ఏం చేశారంటే లేదు మీరు ఇలాగా మన ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు ఇలా పార్టీలో జాయిన్ అవ్వాలి, మీరు అందరూ లోకల్ నాయకులు ఏం చేశారంటే మా ఊరికి ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు అని మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన వస్తే అందరూ జాయిన్ అవ్వాలన్నారు. నేను ఏ పార్టీలోని జాయిన్ అవ్వను, నేను ఏ పార్టీలోనే ఉండదలుచుకోవట్లేదు, నేను ఏ పార్టీలోని లేను. కాకపోతే ఏంటంటే మా ఊళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి నేను విడుదల చేయడానికి వచ్చాను కాబట్టి మామూలుగా ఆడికి వస్తాను అని చెప్పాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఫోన్లో మంచి చేస్తారు, జనానికి మంచి చేస్తారో లేదా అందులో అన్యాయం జరిగింది అంటారు, ఇందులో ఏం జరిగిందో చూస్తారు, జనం కూడా ఎలాగ అనుకుంటారు కదా. నేను అంటే మా ఊళ్ళని పార్టీలో జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్నప్పుడు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఏమన్నాడంటే లేదు మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చినాక నువ్వు ఎలాగా నష్టపోయి ఎక్కడికి వెళ్ళినా వర్క్ చేయాలన్నా నిన్ను పెట్టుకోరు, వాళ్ళ రాజకీయ కారణాలు ఉంటాయి కదా, ఏదైనా ఇబ్బంది కలగొచ్చానే నిన్ను ఎవరో పనులు పెట్టుకోరు. వాస్తవానికి ఇప్పటికీ నేను ఎక్కడికైనా వర్క్కి వెళ్దామన్నా కానీ నన్ను ఎవరో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బాబు ఎందుకు లేరా బాబు అని అంటున్నారు. నేను చాలా మందిని అడిగాను వర్క్ ఇవ్వండి కానీ అవునా పెట్టుకోలేదు. ఎందుకంటే నేను వర్క్ చేస్తానండి, నేను ఇలాగా షెఫ్ని ఎయిర్పోర్ట్లో షెఫ్ని చేసుకొని ఉంటానండి. ఎందుకు తమ్ముడు మళ్ళీ ఎవరన్నా బయట ఎవరన్నా ఏరాడిచ్చి ఏదన్నా అవుతుంది మనం మేనేజ్ చేస్తాం వద్దన్నారు. అంతే నేనైతే కష్టపడి ఉండాలని అనుకుంటున్నాను, ఎవరిని ఏ సహాయం ఆశించాలని అనుకోలేదు. ఆయన ఏమన్నారంటే ఏదన్నా మీ ఊర్లోనే ఏదన్నా పెట్టుకుంది కానీ అని అన్నారు. ఓకే మా ఊరు వచ్చాడు, నేను నెగ్గిన తర్వాత 3 సార్లు వెళ్ళాను, ఏం చేయలేదు. ప్లస్ అలాగే మా కాన్స్టిట్యూన్సీ జిఎంసీ బాలయ్య వాళ్ళ అబ్బాయి గారు కూడా ఎంపీ ప్రస్తుతానికి. ఆయన చూడకుండా ఎన్నికలకు ముందు మా ఇంటికి వచ్చాడు, తీసుకెళ్ళి మా ఇంటికాడ పరిస్థితిని చూశాడు, వెళ్ళాడు. తర్వాత నగ్గిన తర్వాత కూడా వెళ్ళాము. వాళ్ళకి తెలియదా మేము అడగకపోయినప్పుడు లేదు వీళ్ళ కుటుంబాన్ని ఇలా మా జిల్లా మా నియోజకవర్గం వీళ్ళ కుటుంబం ఇంత ఇలాగ అన్యాయం అయిపోయింది, వీళ్ళకి ఏదైనా చేయాలని వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఒకవేళ నిజంగానే వీళ్ళు మాకు సాయం చేసి ఉద్దేశం ఉంటే చేయాలి కదా. మాట్లాడితే పలానా అతను అన్యాయం చేస్తాడు 5 ఏళ్ళు జైల్లో పెట్టేశాడు 5 ఏళ్ళు జైల్లో పెట్టాడు అని అంటున్నారు. అన్నప్పుడు ఓకే ఇదిగో మేము అన్యాయం చేస్తాడు కాబట్టి ఇదిగో ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని వీళ్ళు కూడా